నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఎటువంటి విధి విధానాలతో ఆరాధించాలో, అలాగే కార్తీక మాసంలో నిర్వహించే ఉపవాసాలలో దాగి ఉన్న పరమార్థం ఏంటో, ఉపవాసాన్ని ఎటువంటి విధి విధానాలతో నిర్వహించాలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుని దామోదర నామంతో ఆరాధన చేస్తూ పసుపచ్చటి పుష్పాలతో పూజించినట్లయితే విష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దామోదరుడు అనే నామంలో విశేషమైనటువంటి పరమార్థం దాగి ఉంది. దామము అంటే తామర పువ్వు అనే అర్థం ఉంది. తామర పువ్వును ఉదరమున కలవాడు కనుక శ్రీ మహావిష్ణువుని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు. దామము అంటే తాడు అనే అర్థం ఉంది. యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి తాడుతో కట్టింది కనుక స్వామివారిని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే దామములు అంటే లోకములు అనే అర్థం కూడా ఉంది. సర్వలోకములను తన ఉదరంలో ఉంచుకున్నాడు కనుక శ్రీ మహావిష్ణువుని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు. యశోద చేత దామము అనగా తాడు ఉదరమునకు కట్టబడి కుబేరుడి తనయులైనటువంటి నలకూబరుడు, మణిగ్రీవుడు వీళ్ళకి స్వామివారు శాప విమోచనం కలిగింపజేసి దామోదరుడుగా విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ దామోదర రూపంలో లేత గరిక ఏ విధంగా ఉంటుందో ఆ లేత గరిక లాంటి ఆకుపచ్చ రంగు శరీర కాంతితో ప్రకాశిస్తూ రత్నాభరణాలను ధరించి ఆయనకున్నటువంటి 4 భుజాలలో కుడివైపు చేతులలో పద్మము, శంఖము ధరించి ఎడమవైపు చేతులలో చక్రము, గద ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. దామోదర రూపాన్ని ఆగమ శాస్త్రంలో వర్ణించారు. ఆ రూపాన్ని మనస్సులో స్మరించుకోవటం, కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించుకోవటం ద్వారా కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథి నాడు విష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో ఉపవాసాన్ని ఎటువంటి విధి విధానాలతో నిర్వహించాలో కూడా స్కంద పురాణంలో మనకు వివరించడం జరిగింది. ఉపవాసంచ ఏకభుక్తం నక్తంచ అయాచిత వ్రతం స్నానంచ తిలదానంచ షడ్విధం కవయో విదుహు అంటుంది స్కంద పురాణం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కార్తీక మాసంలో ఉపవాసము, ఒక పూట భోజనం అనగా రాత్రి భోజనము, నక్తము అనగా రాత్రి సమయంలో భోజనాన్ని స్వీకరించి పగలంతా ఉపవాసం ఉండటం, అయాచితం ఎవరైనా ఇచ్చిన ఫలమును స్వీకరించటం, స్నానము, తిలాదానం అనగా నువ్వుల దానం, ఈ 6 కూడా ఉపవాసంతో సమానమని స్కంద పురాణంలో వివరించడం జరిగింది. అలాగే స్కంద పురాణంలో ఉపవాస విధి విధానాన్ని గురించి ఎలా వివరిస్తున్నారంటే, ఉపవాస సమర్థానాం ఉపవాసో విధీయతే అసమర్థాశ్చ ఉపవాసే నక్త భోజనమాచరేత్ తత్ అశక్తస్య తు ఛాయా నక్త భోజనమిష్యతే తదభావేద్విజైస్సార్థం దివా భోజనమే మవా అంటుంది స్కంద పురాణం. మనం ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరించుకోవటం ద్వారా ఈ కార్తీక మాసంలో విష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో నిర్వహించే మారేడు పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోసి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మారేడు చెట్టును ఆరాధన చేయటం, మారేడు దళాలతో శివార్చన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక బహుళ త్రయోదశి తిథి నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో విభూతి ధారణ ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శిష్టులగాంచి ఆక్షేపించుచుందురు జడులు వారలమాట్కి నడువలేక గౌరవనీయులగని ఓర్వజాలరు ఘన గౌరవాదులంతనరలేక సత్యవంతులను మెచ్చగలేని వారలు సత్యవ్రతంబును సలుపలేక వినయశీలురను చుల్కనజేయువారు వినయవర్తన నేర్చుకొనగలేక ఒరుల మేలోర్వజాలని నరుల నెల్ల ఎట్లు సృజించినావో సర్వేశ నీవు భువిని శ్రీకర ఏడిదపుర నివాస స్వామి సద్గురుదేవ శ్రీ సంగమేశ.
ఓ సంగమేశ్వర స్వామి. శిష్టులగాంచి ఆక్షేపించుచుందురు జడులు వారల మాట్కి నడువలేక. సత్ప్రవర్తనతో సన్మార్గంలో సాగేటువంటి వారిని చూసి జడులు, మందమతులు, దుర్మార్గులు అయినటువంటి వారు ఆక్షేపించుచుందురు, వారిని తప్పుపడుతూ ఉంటారు, వారికి వంక పెడుతూ ఉంటారు, వారిపైన అపనిందలు వేస్తూ ఉంటారు. వారల మాట్కి నడువలేక, ఎందుకనంటే వారిలాగా సన్మార్గంలో సాగలేరు, దుర్వ్యసనాలను వదులుకోలేరు. కనుక ఈ సజ్జనులకు, సన్మార్గంలో సాగే వారికి వంకలు పెడుతూ వారిని హేళన చేస్తూ చులకనగా చూస్తారు. గౌరవనీయులగని ఓర్వజాలరు ఘన గౌరవాదులందనరలేక. ఆత్మగౌరవంతో, స్వాభిమానంతో సన్మార్గంలో సాగే వాళ్ళని చూస్తే వీరికి భయం. వారిని చూసి వీరు నిరంతరము కూడా ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు. వారిని చూసి వారికి ఏదో ఒక అపకారం చేస్తూ ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కారణం ఏమిటంటే ఘన గౌరవాదులందనరలేక. ఒక స్థిరమైన అభిమానంతో, ఒక మంచి నడవడితో వీరు ఉండలేరు గనుక అలా ఉండే వారిని చూసి అసూయపడి వారికి అపకారం చేస్తూ ఉంటారు. సత్యవంతులను మెచ్చగలేని వారలు సత్యవ్రతమును సలుపలేక. నిరంతరం అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఏదో అవసరమైనప్పుడు, తనకేదైనా నష్టమో కష్టమో వస్తుంది అన్నప్పుడో కాకుండా చీటికి మాటికి నిరంతరం అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరన్నా సరే యథార్థం మాట్లాడేవాడిని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు లోన్ చేస్తారు. ఎందుకనంటే అలా యథార్థం మాట్లాడటం వల్ల వాళ్ళకి మంచి పేరు ఉంటుంది సమాజంలో. సూటిగా మాట్లాడతారండి, అబద్ధం చెప్పడైనా. ఏదన్నా ఒక మాట అన్నాడంటే దాని మీద నిలబడతాడు అని అందరూ చెప్పుకుంటారు. అది ఏమన్నా పెద్ద గొప్ప అని అక్కడ నుండి వాడి మీద రకరకాల చిలవలు పలవలు, లేనిపోని విషయాలన్నీ కూడా వాడి గురించి చెప్పడం మొదలెడతాడు. ఎందుకంటే వీడు మాట్లాడేవన్నీ అబద్ధాలే. ఇటువంటి వారు ఉన్నారు. ఎందుకనంటే సత్యవ్రతమును సలుపలేక. ఒక మాట ఇవ్వటం, ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది వీడు చేయలేడు కనుక అలా చేసే వాళ్ళందరికీ వంకలు పెడుతుంటాడు. వినయశీలురను చుల్కనజేయువారు వినయవర్తన నేర్చుకొనగలేక. వినయంతో సహజంగా స్వభావ సిద్ధంగానే కొంతమందికి జన్మతః వినయం ఉంటుంది. ఒక సంస్కారం వల్ల తల్లిదండ్రుల నుండి వచ్చిన వివేకము, వినయము అవి జన్మతః కొందరికి అలవడతాయి. అలా వినయంగా ఉన్నవాడిని పనికి మాలిన వాళ్ళుగా, వాళ్ళు ముందుకు దూసుకుపోలేని వారిగా అలా అభివర్ణించి మాట్లాడుతుంటారు. ఒరుల మేలోర్వజాలని నరుల నెల్ల ఎట్లు సృజించినావో సర్వేశ నీవు. ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఓర్వలేక వంకలు పెట్టేటువంటి ఈ దుర్మార్గుల్ని ఎలా సృష్టించావయ్యా నువ్వు ఓ సర్వేశ్వర అంటూ పరమేశ్వరుణ్ణి నిందాస్తుతితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, జ్యోతిష వాస్తుశాస్త్రవేత్తలు శ్రీ పర్వతిన ఆదినారాయణ చౌదరి గారి సర్వేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈ రోజున ఉదయాన ద్వాదశి ఘడియలు, తరువాత త్రయోదశి వచ్చింది కాబట్టి శని త్రయోదశి యొక్క తత్వచింతన కూడా ఈ కార్తీక మాసంలో మనం ఆచరించుకోవచ్చు. ఈనాడు శివకేశవుల యొక్క ప్రీత్యర్థం జల దీప దానాలు చేయటం, బ్రాహ్మణోత్తములకు అన్నదానం చేయటం చాలా విశేష శుభ ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. గోమాత సేవ ఈ మాసంలో మర్చిపోకూడదు. అసలు ఎవరు కూడా ప్రతినిత్యం కూడాను ఆ గోవు సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపంగా భావన చేసి గోవు యొక్క పృష్ఠభాగాన్ని పసుపు కుంకుమతో అలంకరించి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని మనసు నిండా
ధ్యానం చేస్తూ గో ప్రదక్షిణ చేసి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని అలా మనస్ఫూర్తిగా సమర్పించడంతో పాటుగా శనిగ్రహ దోష నివృత్తి కోసం నువ్వులతో బెల్లాన్ని ఆ గోమాతకు సమర్పించటం, అలాగే శివాలయంలో ధ్వజస్తంభం వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం కూడా విశిష్ట ఫలప్రదంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. దీపం సర్వ సంపదలకు సాక్షీభూతంగా ఉన్నది. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి తత్వం మనసుల్లో ఉన్న చీకటిని తొలగించి విజ్ఞానపు జల్లులను ప్రసాదించేటువంటి ఆ దీపజ్యోతి పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్తీక మాసంలో దీపదాన ప్రక్రియ కూడా ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఈ రోజున ఆచరించేటువంటి శివారాధన వల్ల శనిగ్రహ దోష నివృత్తి కలగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముఖదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:35. తిథి ద్వాదశి ఉదయం 10:11 వరకు, నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:03 వరకు, వర్జం రాత్రి 9:21 నుంచి 11:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:31 నుంచి 8 వరకు, అమృతకాలం ఉదయం 7:51 నుంచి 9:39 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం ద్వాదశి. ఈ ద్వాదశి ప్రయుక్తంగా ఉదయం 10:11 లోపులోనే మనం పారణ చేయాలి. దానికి ముందు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అవకాశం తక్కువగా ఉంటే శ్రీరామ రామ రామ అనే నామాన్ని జపించాలి. అలాగే తులసి దళాలతో, అంటే ఈరోజు కోసిన తులసి దళాలు కావు, నిన్నటి రోజున ద్వాదశి ఉన్న సమయంలో కోసినవి కూడా కావు, అంతకు ముందు కోసుకున్నాం అన్నమాట. ఎందుకని ఇవి 3 రోజుల దాకా పనికొస్తాయని ఒక మాట, 5 రోజుల దాకా పనికొస్తాయని మరో మాట ఉన్న దృష్ట్యా మనం కనీసం 3 రోజులకి ముందు కోసినవి పనికొస్తాయన్నమాట. అలాంటి దళాలతో పూజ చేసుకోవడం. శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి దీపారాధన, అలాగే శంకరుడికి కార్తీక మాసం కదా, అందుకని శంకరునికి నల్ల నువ్వుల పూజ, నూనెతో అభిషేకం, మారేడు దళాలతో పూజ, ఆ నువ్వుల్ని ఆవులకు పెట్టడం, ఆ నూనెను ఆవులకు పసుపు కలిపి రాయడం, పశువులకు గడ్డి వేయడం, ఇవన్నీ కూడా మనకు శనిదోష నివారకాలే. ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అలాగే అప్పాలు నివేదన, అలాగే సింధూర పూజ, హనుమాన్ చాలీసా పారాయణ, వడమాల సమర్పించటం, ఇవన్నీ కూడా శనిదోష నివారకాలుగా మనకు ఉపకరిస్తుంటాయి. త్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి కావడం వలన మందపల్లిలో నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఎక్కడైనా సరే శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఇది శనిదోష నివారకం అవుతుంది. అలాగే ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలం వేళ మనం ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలను పొందుతాం.
నేటి ఆణిముత్యాలు. భక్తి లేని జ్ఞానం పునాది లేని ఇల్లు లాంటిది. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. సుబ్రహ్మణ్యుని క్షేత్రంలో ప్రధానంగా కొండల మీద ఉంటాయి. దాని విశేషం ఏమిటో శంకరులే ఒకచోట సూచనప్రాయంగా మనకు తెలియజేస్తారు. ఈ తిరుచెందూర్, అందులో చంద ఊరు, ఇది తమిళ శబ్దంలో మనం చెప్తున్నాం. తిరు అంటే సంస్కృతంలో శ్రీ అని చెప్పవచ్చు. తిరుచెందూర్, దీనికి శ్రీ చందనపురము అని సంస్కృతంలో కనబడుతున్న పేరు. అలాగే పర్వతానికి శ్రీ గంధ పర్వతము అని కూడా కనబడుతున్నది. అటువంటి గంధ చందనము, ఇందులోంచి చందూర్ అని ఉన్నది ఇక్కడ. పైగా ఇప్పటికీ అక్కడ శిలల్లోంచి గంధపు పరిమళములు వస్తూ ఉంటాయని అనేక మంది స్వానుభవంతో చెప్తారు, శాస్త్రము వర్ణించింది. అందుకే దాని పేరు గంధ శైలము, చందన పర్వతము, శ్రీపర్వతం అని కూడా కనబడుతున్నది. అలాంటి పవిత్రమైన పర్వతంపై గుహలో ఉంటాడు స్వామి ఇక్కడ. అందుకు సముద్ర తీరంలో స్వామి ఉన్నాడు అని చెప్తూ ఆ సముద్ర తీరం ముందు దాన్ని వర్ణిస్తూ సముద్రం తీరంలో నువ్వు ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క సంస్కారం, ఆ సంస్కారం బట్టి ఆలయం పరిసరాలు ఇవన్నీ కూడా భక్తి భావనతో పరిశీలిస్తాడు. అతనికి భక్తో తత్వం ఉంటుంది కనుక అక్కడ ప్రకృతి అతనికి అలా కనబడుతుంది. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు సుబ్రహ్మణ్య క్షేత్రంలో పర్వతాన్ని అధిరోహించి స్వామిని చూసే ముందు సముద్ర తీరానికి చేరి సముద్రాన్ని వర్ణిస్తున్నారు. సముద్ర తీరంలో ఎందుకున్నామంటే సముద్ర తీరంలో ఉన్నాం మనం, అంటే సముద్రంలో లేవు. సముద్రంలో ఉంటే ప్రాణాంతకం, సముద్ర తీరంలో ఉంటే చూస్తూ ఆనందించవచ్చు. నువ్వు సముద్ర తీరంలో ఉండడంలో అర్థం ఏంటంటే యదా సన్నిధానం గతా మానవామే భవాంభోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధు తీరే ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. యదా సన్నిధానం గతా మానవామే, నా సన్నిధికి ఏ మానవులు వస్తారో వాళ్ళు ఇంకా సంసార సముద్రం నుంచి దాటేస్తారు అని చెప్పడానికి నువ్వు సముద్ర తీరంలో ఉన్నావా స్వామి అని అంటున్నారు. ఇక్కడ చూసేవారి భావం అది. ఇక్కడ సముద్ర తీరంలో చాలా క్షేత్రాలు ఉండొచ్చు, కానీ సంసార సముద్ర తీరంలో స్వామివారు ఉన్నారు. తీరం అంటే అర్థం ఏంటి? దాటితే గాని దొరకదది కనుక. ఒడ్డు అంటేనే ప్రవాహంలో కొట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉండేది ఒడ్డు. ఆ చోట స్వామివారు ఉన్నారంటే అర్థం సంసార సముద్రం దాటిన తర్వాత ఉండేటటువంటి పరతత్వం ఏదో అదే నేను అని చెప్పడానికి నువ్వు సముద్ర తీరంలో ఉన్నావా ఒకటి. అంతేకాదు నన్ను ఆశ్రయించిన వారు సంసార సముద్రం నుంచి దాటి ఇలా సులభంగా వస్తారు అని చెప్పడానుకున్నావా? ఇతి వ్యంజయన్ అంటే ఇలా తెలియజేస్తూ సింధు తీరే ఆస్తే, సింధు తీరములో ఉన్నటువంటి పవిత్రుడైన పరాశక్తి పుత్రుడికి నమస్కారం. దీనికి పై శ్లోకంలో మహాదేవ బాలం అన్నారు, ఇక్కడ పరాశక్తి పుత్రం అన్నారు. ఈ రెండు చెప్పడంలో మొదట అయ్యవారిని తర్వాత అమ్మవారిని తలంచుకున్నారు. ఎందుకంటే స్వామి వచ్చిన క్రమం అది. మొదట అయ్యవారి నుంచి తేజోరూపముగా వచ్చి తర్వాత అమ్మవారి ద్వారా, అంటే ప్రకృతి అంటే అమ్మవారేగా, అమ్మవారి ద్వారా రూపం స్వీకరించాడు ఆయన. అవ్యక్తమైన శివతేజం ప్రకృతి స్వరూపమైన అమ్మవారి ద్వారా వ్యక్తమైంది. అప్పుడు అందులో శివశక్తులు ఉభయులు కలిసి కనిపిస్తున్నారు. అందుకే సుబ్రహ్మణ్య తత్వం శివశక్త్యాత్మకము. అర్ధనారీశ్వరుడు అనే తత్వంలో శివశక్తులిద్దరినీ చూస్తాం, అయినా అందులో మళ్ళీ చిక్కుంది. శివునికి సమర్పించేవి శక్తికి కొన్ని నచ్చవు, శక్తికి సమర్పించేవి కొన్ని శివునికి నచ్చవు. ఉదాహరణకి దూర్వాంకురములు వీటితో శక్తిని పూజించరాదంటారు. అదేవిధంగా మొగలి సంపెంగ వీటితో శివుని పూజించరాదంటారు, అమ్మవారిని పూజించవచ్చు. అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టినా పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా అటుకొన్ని ఇటుకొన్ని వేయాలట. అర్ధనారీశ్వరుడిగా పెట్టుకున్నప్పటికి కూడా అదే చిక్కుంటుంది, సగం సగంలో మళ్ళీ జాగ్రత్త పడాలి. వాళ్ళిద్దరూ కలిసిన ఒక స్వరూపము, వాళ్ళిద్దరికి ఇష్టమైన ఏది వేసినా ఇబ్బంది లేని మూర్తి సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే శివశక్తుల ఉభయుల్ని ఆరాధించినట్లే, అది దీని యొక్క ప్రత్యేకత. అందుకే పంచముఖుడైన శివుడు ఏకముఖంతో నమ్మవారు కలిపి 6 ముఖాలు సుబ్రహ్మణ్యుడు అని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం శివశక్త్యాత్మక తత్వం గోచరిస్తున్నది. అందుకు పరాశక్తి పుత్రం మహాదేవ బాలం అని 2 చెప్పడంలో ఉభయుల్ని కలిపి చూపిస్తున్నారు ఇక్కడ.
కనుక సముద్ర తీరంలో స్వామివారు ఉండడం అనే సంకేతము సంసార సముద్రాన్ని దాటిన తర్వాత ఉండే పరతత్వం అనే భావం చూపించడంతో పాటు మనల్ని కూడా దాటిస్తాడు అని. అంతేకాదు సుబ్రహ్మణ్యోపాసన మోక్షకారకము అనేటువంటి భావం కూడా ఇందులో కనబడుతున్నది. ఎందుకంటే నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ, తారక స్వరూపం అతడు. తారక అంటే దాటించువాడు. ఎలా దాటిస్తాడంటే సంపూర్ణంగా దాటిస్తాడు. అంతేగాని కొంత దాటించి మళ్ళీ ముంచేటట్టు కాకుండా సంపూర్ణముగా దాటించువాడు. అంతేకాదు ఆ సముద్రాన్ని చూస్తూ ఇంకా భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సముద్రం ఒక్కలా కనిపించవచ్చు, కానీ క్షేత్రం దగ్గర ఉన్న సముద్రానికి కూడా పవిత్రత వస్తుంది, అక్కడ తీర్థం అవుతుంది. ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటే అందులో కెరటాలు లేస్తున్నాయి, అందులో లయమైపోతున్నాయి. మళ్ళీ ఇవి ఎలా కనబడుతున్నాయంటే యథాబ్ధేస్తరంగాలయం యాంతి తుంగా తథైవాపద సన్నిధౌ సేవతామ్మి ఇతి ఓర్మి పంక్తిన్ రుణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం. గుహం అంటే సుబ్రహ్మణ్యుని, తం అంటే నిన్ను, సుబ్రహ్మణ్యుడివైన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. ఇక్కడ నిన్ను అనొచ్చు, సుబ్రహ్మణ్యుని అని కూడా చెప్పుకోవచ్చు. నువ్వు ఎటువంటి వాడు అంటే ఈ సముద్రం చూస్తూ ఉంటే అందులో కెరటాలు వస్తున్నాయి, లయమైపోతున్నాయి. ఎలాగైతే సముద్రంలో లేచిన కెరటాలు తిరిగి లయమైపోతున్నాయో అలాగే అపారమైన సముద్రం అంతటి అనంతతత్వం నేను నా యందు మీ కష్టాలనే కెరటాలన్నీ లయం చేసేసుకుంటాను, మీకు ముక్తినిస్తానని చెప్తున్నట్టున్నదయ్యా అన్నాడు ఇక్కడ. యథాబ్దే స్తరంగా లయం యాంతి తుంగా, ఎంత పెద్ద కెరటం లేచినా తిరిగి లయం చేసేసుకుంటుంది సముద్రం. అలాగా ఎన్ని ఆపదలు మాకు వచ్చినప్పటికి కూడా ఈయన్ని చేరితే అక్కడ లయం చేసుకుంటుంది అనే భావం చూపిస్తున్నారు. ఇందులో రెండు విషయములు. ఒక దేవత సర్వపరిపూర్ణుడు ఎప్పుడవుతాడు అంటే ఐహికమైనటువంటి కోరికలు తీర్చేవాడై ఉండాలి, చిట్ట చివరికి మోక్షం ఇవ్వగలిగేవాడై ఉండాలి. మనకు అవ్వా కావాలి, బువ్వా కావాలి, అంతే కదా. అంతేగాని ఇహలోక సుఖాలు ఒక్కటే ఇస్తారు, మోక్షం ఇవ్వరండి అంటే అయితే ఆ దేవుడు వద్దంటాం. అలాగని మోక్షం కావాలనే ఉండదు, కానీ అదేదో మోక్షం ఇచ్చేవాడు గొప్పవాడు అని అభిప్రాయం. కానీ మోక్షం కావాలని కోరుకుండదు. మనం కోరుకునేవన్నీ భౌతికమైనవి, అందులో సందేహం లేదు. కానీ మోక్షం ఇచ్చే దైవం అనేది కేవలం పరబ్రహ్మ జ్ఞానం తప్ప ఇంకేది మోక్షం ఇవ్వదు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు మోక్షము ఇస్తాడు, ఐహికమైన సుఖాలు ఇస్తాడు అని చెప్పడం శంకరుల వారి ఉద్దేశం. అయితే మనకు మొదట కావలసింది ఐహిక సుఖాలే కానీ ముఖ్యంగా కావలసింది మోక్షం, అవునా లేదా? ప్రధాన ప్రయోజనం అది. ఐహిక సుఖాలు అడిగేమనుకోండి తీరుస్తాడు, మళ్ళీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ తీరుస్తూ ఉండాలి. కానీ అసలైంది మోక్షమే. కానీ గొప్పవాళ్ళు ఎప్పుడు ముందు మోక్షానికి స్థానం ఇస్తారు, తర్వాత ఐహిక సుఖాలకి స్థానం ఇస్తారు ఇక్కడ. అందుకే శంకర భగవత్పాల వారు భవాంబోధిపారంగతాహ అని చెప్పడంలో సంసార సముద్రాన్ని దాటతారు అని మోక్ష ప్రయోజనాన్ని చెప్పారు. రెండవ దాంట్లో ఆపదల గురించి చెప్పారు. ఆపద సన్నిధౌ సేవతామ్మే, ఆపదలు తొలగిస్తాడు అనేది. ఇది ఐహిక ప్రయోజనం. ఐహిక ప్రయోజనంలో కొత్త సంపదలు రావడం కంటే ఉన్న ఆపదలు తొలగితే అదే చాలు, అవునా లేదండి? కష్టాలు పోతే అదే హాయి, అసలు ఏ కష్టం లేకపోతే అదే పెద్ద సంపద. ఆపదలు లేకపోవడమే సంపద, అంతే కదా. ఆపదలు లేకపోవడమే సంపదని ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా ఆపద వస్తే తెలుస్తుంది, అంతేగాని ఆపద రాకపోతే తెలియదు. మనం ఇవాళ బయలుదేరి క్షేమంగా ఇంటికి చేరిపోయామంటే ఏమనుకోం, కానీ తోవలో ఒక యాక్సిడెంట్ కాబోగి తప్పిందనుకోండి, ఆ రాత్రంతా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆపద తప్పిపోయింది అని. అసలు అలాంటి సంఘటనే జరగకుండా క్షేమంగా వెళ్ళిపోయాం, కానీ గుర్తు రాలేదే అంటే అప్పుడు రక్షించలేదు, అప్పుడు రక్షించాడు. ఇక్కడ ఆపద వచ్చి తప్పిపోతేనే దైవరక్ష అంటున్నాం. అసలు ఆపదే రాకుండా ఎంత కాపాడుతున్నాడో మనకేం తెలుసు? ఆయన కాపాడుతూ ఉంటాడంతే. అలాగా ఆపదలు వచ్చి తప్పిపోతేనే ఇహలోక సుఖాలు లభించడం భావిస్తాం. అందుకే ఐహిక సుఖాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆ మాట వాడారు, తథైవ ఆపద సన్నిధౌ సేవతామ్మే అని. దీన్ని బట్టి మోక్ష ప్రయోజనం ముందు చెప్పారు, రెండవది ఐహిక ప్రయోజనం చెప్పారు. ఈ రెండూ ఇచ్చేవాడే పరబ్రహ్మస్వరూపము. అందుకు సుబ్రహ్మణ్యుడు ఉభయము ఇస్తున్నాడని 2 శ్లోకాల్లో చక్కటి వ్యక్తం చేశారు. అటువంటి స్వామిని ఎక్కడ ధ్యానిస్తున్నాను? భావయే హృత్సరోజే గుహంతం, ఆ మాట చాలా విశేషంగా వాడారు ఇక్కడ. ఉపనిషత్ సంస్కారం ఉంటే ఈ పదం వస్తుంది. నా హృదయ పద్మంలో ఆయన ధ్యానిస్తున్నాను. హృదయ పద్మంలో ధ్యానిస్తున్నా అందరూ అంటాం, కానీ హృదయం పద్మంలా అందరికి ఉంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రతి వారికి హృదయం పద్మంలాగే ఉంటుంది. పద్మకోశ ప్రతీకాసగం హృదయం అని వేదమాత చెప్తున్నది. కానీ హృదయ పద్మం అంటే పద్మం వికసిస్తే కదా లోపల ఉండేది ఏమిటో తెలియాలి. కనుక జ్ఞానముచే వికసింపబడినటువంటి హృదయములో స్వామి రూపం స్ఫుటంగా కనబడుతుంది. అలా నా హృదయ పద్మంలో స్వామిని ధ్యానిస్తున్నాను ఆ చెప్పడంలో విశేషం అది ఇక్కడ. అంటే ఆయన ఉండడం సముద్ర తీరంలో ఉన్నాడు, కానీ ధ్యానించాల్సింది మాత్రం హృదయంలో. ఇది గొప్ప మాట ఇక్కడ. ఇది అర్చామూర్తికి అంతర్యామికి సమన్వయం అండి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ.
అర్చామూర్తి అంటే ఆలయాల్లో మనం పూజించే మూర్తులు, అంతర్యామి అంటే హృదయంలో ఉన్నవాడు. కొందరు అర్చామూర్తిని ఆరాధించరు, ఏమంటే హృదయంలో ఉన్నాడు కదండి అని, అంతేగాని హృదయంలో ఉన్నవాడు అంతకంటే చూడరు. కనుక అర్చామూర్తిని ఆరాధించాలి, ఆయనే హృదయంలో ఉన్నవాడని స్పృహ కూడా తెచ్చుకోవాలి. ఇది భక్తులు సాధారణంగా ఈ మాట చెప్తుంటారు. అన్నమయ్య కూడా తలపు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో నేరిచినవోహో అన్నాడు. ఆయన అక్కడ వెంకటేశ్వర స్వామిని అర్చామూర్తిగా స్తుతిస్తూ అంతర్యామిగా తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట అన్నాడు ఆయన. అంటే అంతర్యామిగా ఉన్నటువంటి తత్వాన్ని మర్చిపోలేదు, అర్చామూర్తిగా ఉపాసన చేస్తున్నాడు. కనుక కేవల బాహ్య దృష్టి కూడదు, కేవలం భావంతోనే తృప్తిపడతానడానికి లేదు. రెండు కలియడం అంటే ఏమిటో భక్తుల దగ్గర కనబడుతుంది. అందుకే సముద్ర తీరంలో ఉన్న గుహుని హృత్సరోజే భావయే, హృదయంలో భావిస్తున్నాను. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. కంసుడు రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తన శరీరం ఉండాలి, అది తను బ్రతికి ఉండడం. కాబట్టి దానికోసం కృష్ణుడు దొరకలేదు కాబట్టి కారాగారంలో యోగమాయ చెప్పేసింది కాబట్టి వేరొక చోట పెరుగుతున్నాడని ఎక్కడ ఉన్నా చంపాలి. ఎక్కడున్నాడు తెలియదు, కానీ నిన్ననే పుట్టాడు కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తే కృష్ణుడు కూడా చనిపోతాడు. అందుకని ఇప్పుడు ఎంతమంది శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు, అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. తాను ఉండిపోతాననుకుని అందరినీ ఖేద పెడుతూ అన్నీ తనవిగా తెచ్చుకుని బతకాలనేటటువంటి పిచ్చి ఒక తమకం రాక్షసత్వం. ఇప్పుడు ఆయన పనుపున పూతన అన్న రాక్షసి బయలుదేరింది. ఎందుకని? ఆసక్తి ఉన్న వాళ్ళనే పంపించాలి. ఆమెకి 3 లక్షణాలున్నాయి. ఆమె పల్లెల మించి పట్టణముల మించి వెడుతూ పసిపిల్లల్ని పసిగడుతుంది. 2 కామరూపాన్ని ధరిస్తుంది. పైన వెళ్ళేటప్పుడు రాక్షసీతత్వంతో వెడుతుంది. భూమి మీదకి దిగినప్పుడు అందరి యొక్క దృక్కులు కూడా నిలబడిపోయేటంత సౌందర్యమూర్తిగా మారిపోతుంది. 3 మాతృత్వమునకుండేటటువంటి లక్షణం అమృతం అంతే. నా బిడ్డ అన్న భావన పొందగానే ఆమె నెత్తురు పాలగా మారిపోయి బిడ్డ బ్రతికేటటువంటి అమృతాన్ని స్రవిస్తుంది స్తన్యం. లోకములు బ్రతుకుతున్నాయంటే పరదేవత స్త్రీయందు ఉంది కాబట్టి బ్రతుకుతున్నాయి, లేకపోతే బ్రతకవు లోకాలు. పరమేశ్వరుడంతటి వాడు ఎంత గౌరవించాడంటే ఆడతనాన్ని, అసలు వాళ్ళు లేనప్పుడు సృష్టి లేదు స్థితి లేదు, వాళ్ళు ఉన్నారు కాబట్టి స్తన్యముల నుండి స్రవించిన పాలు త్రాగి లోకం బతుకుతోంది. వాళ్లే బ్రహ్మ, వాళ్లే విష్ణువు, వాళ్లే శివుడు, అమ్మని మించిన పరదైవం లేదు. అటువంటి స్త్రీ యొక్క మాతృత్వ లక్షణాలు సంకేతములు ఏ ఉన్నాయో అవి తన ముందు నేలకి తాకక్కర్లేదని ఈశ్వరుడు మినహాయింపునిచ్చాడు. మగవాడైతే నేల మీద పడి నమస్కరించాలి, ఆడది తన యొక్క శరీరాన్ని మోకాళ్ల వరకు ఉంచి తల నేలకి తగిలేట్టు నమస్కరిస్తే చాలు. ఏవి మాతృత్వ సూచనలో అవి నేలకి తగలక్కర్లేదు నా ముందు. వాళ్ళ విషయంలో నా గౌరవం అటువంటిదని భగవంతుడి మినహాయింపునిచ్చాడు. అంత పవిత్రత కలిగినటువంటి మాతృత్వానికి కళంకం పూతన. ఆమె తన స్తన్యముల యందు విషాన్ని నింపుకుంటుంది. ఆమె కిందకొస్తూనే అందరూ దిగ్భ్రాంతి చెందుతారు ఆమె సౌందర్యాన్ని చూసి. గబగబా లోపలికెళ్ళి ఊయలలో ఉన్న పిల్లవాడిని అందుకుని స్తన్యాన్ని వాడి నోటిలో ఉంచుతుంది. తెలియక చప్పరించగానే అంత భయంకరమైన విషయానికి కొయ్యబారిపోయి నల్లగా అయిపోయి మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పూతన బయలుదేరి వెడుతోంది. అప్పటికి ఎంతమంది పిల్లల్ని చంపిందో లెక్కలేదు. ఇప్పుడు ఆమె నందవ్రజం మీదకు వచ్చింది. నందవ్రజంలో పైనుంచి చూసింది, కింద నందుడి యొక్క గృహం ఉంది. అందులో పసిపిల్లవాడైనటువంటి కృష్ణుడు ఊయలలో పడుకునున్నాడు అన్న విషయాన్ని గ్రహించింది. వెంటనే కిందకి దిగింది. కిందకి దిగితే కామరూపి మార్చేసుకుంటుంది రూపాన్ని. చిన్నది నందవ్రజం, ఒక్క గోపాల బాలురు, గోపకాంతలు, గోవులు, ఆ 3 ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ గోపాల బాలురికి ఆ ఊళ్ళో ఎవరు కొత్తగా వచ్చినా వీళ్ళు కొత్త వాళ్ళన్న విషయం తెలిసిపోతుంది. మీరెవరి కోసం వచ్చారు అని అడగగలరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నిశ్చేష్టితులైపోయారంటే
ఆమె నడిచి వెడుతుంటే మన ఊరికి లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. సిరిమమ్ముం వ్రతకంగా చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపునటంచు గోపకులు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడల తాంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునన్బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్నన్నారు పోతన గారు. ఆమె సిరిమమ్ముం వ్రతకంగా చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడ సాక్షాత్తు ఆదిలక్ష్మి వైకుంఠం నుంచి దిగి వచ్చి నందవ్రజంలో నడిచి వెడుతోందనుకుని వాళ్ళందరూ ఆమె వంక చూస్తూ నిశ్చేష్టితులైపోయారు. ఆమె ఏమీ తెలియని దానిలా కాలి మంజీరములు చప్పుడవుతుండగా లక్ష్మీదేవి నడిచినంత వైభవంతో నడుస్తూ నందుని యొక్క ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళి ఎవరిని చూసింది? కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి ఆమె చూస్తే పోతన గారు అన్నారు, బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్ అన్నారు. బూది కప్పిన నిప్పు అని ఒకటి ఉంటుంది. అసలు పోతన గారు అన్నారు ఒక చోట, కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే అన్నారు. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా రానంత అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిలా ఊయలలో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మను చూచి, ఈ పిల్లవాడు పసిపిల్లవాడే, నా చేత చంపదగినవాడు అనుకుని ఆమె కిందకి దిగింది. చూసింది ఆయన బూది కప్పిన నిప్పు. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. డింబకుడు అంటే పసిపిల్లవాడు, దుర్జనవధ ప్రారంభకున్ అంటే పూతనా సంహారాన్ని సంకేతిస్తున్నారు. ఇక తన యొక్క పరిపూర్ణావతారం యొక్క లక్ష్యమైనటువంటి రాక్షస సంహారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మొట్టమొదట రాక్షసీ సంహారం ఎవరితోటి అంటే పూతనా సంహారంతోటే ప్రారంభం. రామావతారంలో అయితే తాటకా సంహారం, కృష్ణావతారంలో అయితే పూతన సంహారం. కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం కోసమని చెప్పి ఆయన ఉద్యుక్తుడవుతున్నాడు. ఆయన ఉద్యుక్తుడవుతున్నాడంటే ఆయన ఏమైనా శంఖచక్రాలు పట్టుకున్నాడా చేతిలో? ఏమీ లేదు. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటుంటే అసలు ఆ కృష్ణుడు పడుకున్నటువంటి రీతిని అంత అద్భుతంగా ఆవిష్కరించారు ఆయన. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడు. ఆయన ఎవరు? పడుకున్నవాడు. పసిపిల్లవాడిగా ఉన్న ఆయనలో అనంతమైనటువంటి బ్రహ్మాండములన్నింటినీ నిర్వహించగలిగినటువంటి సమర్థత యందు ఏ విధమైనటువంటి తరుగుదల లేని పరిపూర్ణుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, కొన్ని కోట్ల నువ్వు గింజలు ఎక్కడున్నాయని అడిగారు అనుకోండి, ఓ నువ్వు గింజలోనే ఉంటాయి. ఓ నువ్వు గింజ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే వచ్చినటువంటి నువ్వు చెట్టులోంచి వచ్చినటువంటి కంకులోని నువ్వులు వేస్తే మళ్ళీ బోళ్ళని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్క నువ్వు గింజలోంచి వచ్చాయి. అన్ని నువ్వు గింజలు ఒక నువ్వు గింజలో ఉన్నట్టే ఇన్ని బ్రహ్మాండములను నిర్వహించగలిగిన శక్తి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుని ఎందే ఉంది. అది విచిత్రం. ఆయన పడుకున్నాడు, పడుకున్నట్టున్నాడు, నటిస్తున్నాడు తప్ప నిజంగా ఆయన నిద్రాపోడు, ఆయన శక్తికి తక్కువ లేదు. కాబట్టి ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండాబాల గోపాలుడు ఆ బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్. ఆమె బాలింతరాల్లా పసిపిల్లలకి పాలివ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నదానిలా నడిచి వస్తుంటే కాలంకేల కదల్పరాని కరణిన్, కాలు చెయ్యి తనంత తాను కదపలేని వాడిలా, అసలు తన గురించి తనకి ఏమీ తెలియని వాడిలా, అమాయకుడిలా అర్భకుడిలా నిద్రపోతున్నాడు. కన్మోక్షి గుర్పెట్టుచున్. పసిపిల్లల విషయంలో లక్షణం ఉంటుంది, వాళ్ళు చిన్న గుర్రు కూడా పెడుతూ ఉంటారు. అందుకని ఆయన బాగా నిద్రపోతున్నాడు అని పూతన అనుకోవాలని ఓ చిన్ని గుర్రు ఒకటి పెడుతున్నాడు. పెడుతూ కన్మోక్షి, ఆయనకి నిద్రపోయే అలవాటు లేదు, కానీ నిద్రపోతున్నాడని అనుకోవాలని కన్ను రెప్ప మూసాడు. మూసి పడుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది. భగవద్ విషయంలో ఒక విశేషం ఉంటుంది. ఇది సామాన్యమైనటువంటి కవుల చేత రచింపబడినటువంటి గ్రంథములలో మీకు ఈ మహత్తరమైన స్పృహ గోచరము కాదు. అది పోతన వంటి మహాత్ములు మాత్రమే రచించగలరు. అందుకే పోతన గారు ఋషితుల్యుడయ్యారు, ఋషియే అయ్యారు.
ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. భగవంతునికి సత్యం, శివం, సుందరం అని ఒక పేరు. ఆయన రాశీభూతమైనటువంటి ఘనమైనటువంటి సౌందర్య రాశి. ఆయన ఏ రూపంలో ఉండనివ్వండి, మహాందగాడు. అది మనసులోని చూరగొనడంలో ఉంటుంది ఆ శక్తి. అది కేవలముగా అందము నాకే అని నేను అన్నాను అనుకోండి, మీకు కాకపోవచ్చు. మీరు చూడండి, అందము అని నేను అన్నాను అనుకోండి, అది నాకు అందమైనది మీకు అందం ఎప్పుడూ కాకపోవచ్చు. అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు. క్షేమకరము కాని అందము ప్రమాదహేతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. ఈ అధ్యాయంలో అజామిలుడు వైకుంఠాన్ని పొందటమనే విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఆ విష్ణుదూతలు ధర్మ నిర్ణయం చెయ్యటంలో గొప్ప పండితులు. వారు ఆ యమదూతల ప్రసంగాన్ని చక్కగా విని వారికి ఇలా చెప్పారు. అయ్యో, ఎంత కష్టం దాపురించింది. ధర్మవేత్తల సభలోనే అధర్మం ప్రవేశిస్తుంది కదా. శిక్షార్హులు కాని నిరపరాధులకు దండనను విధించబడుతోంది. ప్రజలను తండ్రిలాగా సమబుద్ధితో పాలించవలసిన సత్పురుషులే తమకు కీడు చేస్తుంటే ఇంకా ప్రజలు ఎవరిని శరణు వేడాలి? యద్యదాచరతి శ్రేయన్ ఇతరః తత్తదీహతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. లోకంలో శ్రేష్ఠుడైన పురుషుడు దేనిని ఆచరిస్తే సామాన్య జనులు కూడా దానిని ఆచరిస్తారు. అతడు దేనిని ధర్మమని నిర్ణయిస్తే దానినే జనులు అనుసరిస్తారు. జాగ్రత్తగా ఉండాలి తెలిసిన వాళ్ళు. పామరుడైన సామాన్య మానవుడు తనంత తానుగా ధర్మాలను తెలుసుకోలేడు. అందుకని ఇక్కడ ఈ మంత్రము చెప్తున్నది. ఈ మంత్రం ఇంకో పరి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది అత్యద్భుతమైనటువంటి అందరికీ కావలసి. యద్యదాచరతి శ్రేయన్ ఇతరః తత్తదీహతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఎవరు మహాత్ములైన వారు, తెలిసిన వాళ్ళు ఏదైనా చేస్తే పామరుడైన సామాన్యుడు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆయనే చేస్తున్నాడు కదా అని చెప్పేసి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానులైన ప్రజలు ఎవడిని అలా పూర్తిగా నమ్మి స్నేహం చేస్తారో, ఎవడికి తమ హృదయాన్నే పూర్తిగా సమర్పించుకుంటారో అటువంటి నమ్మదగిన వాడు, దయగల నాయకుడు వారికి ద్రోహం ఎలా చేయగలడు? చేయకూడదు కదా. ఈ అజామిలుడు కోటి జన్మల పాపాలకు కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నట్లే లెక్క కదా ఇతడు. ఎందుకంటే ఇతడు ఉద్దేశించి పలకకపోయినా శ్రీహరి నామాన్ని పలికాడు. నిజమే, వీడు చాలా పాపాత్ముడే. అయినప్పటికీ కూడా వీడు శ్రీహరి నామాన్ని పలికాడు. అదే చాలు. ఇతడు ఎప్పుడైతే నారాయణారా అనే 4 అక్షరాల నామాన్ని పలికాడో, నారాయణ అని, అప్పుడే ఆ క్షణంలోనే ఇతడి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది. అంటే చివరి దశల్లో పరమాత్మని స్మరణ చేయటమని. ఊరికి చివరి దశలో చేసుకుందాంలే పాపాలన్నీ చేసుకొని అంటే ఆ చివరి దశలో జ్ఞాపకం రావద్దు. పరమాత్ముడు జ్ఞాపకం రాదు అక్కడ. పరమాత్ముడి స్మరణ ఎక్కడొస్తుంది వాళ్ళకు? ఆ డబ్బులు ఇక్కడ ఉన్నాయి, ఆ డబ్బులు అట్లా పోతున్నాయి, ఆ డబ్బులు అక్కడి నుంచి వసూలు చేసుకోవాలి, ఇది చెప్తారు. కానీ వాళ్ళు అసలు భగవన్నామాన్ని ఎక్కడ చేస్తారు? వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చేస్తారని తప్పించుకుంటారు. అంటే చేయడు అని
చచ్చిపోయేటప్పుడు చేస్తే అదొక రీతి. మనస్సు పూర్తిగా పరమాత్ముడి మీద నిలిపి చేయాల. ఇతడి పాపాలన్నీ నాశమైపోతాయని నిజమే. ఎందుకంటే పూర్ణంగా పిలిచాడు నారాయణ అని తన కొడుకును. ఇది నిజం. బంగారం దొంకలించినవాడు, మద్యపానం చేసేవాడు, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, వేదవేత్తను చంపినవాడు, గురుపత్నిని కోరినవాడు, స్త్రీని, రాజును, తల్లిని, తండ్రిని, ఆవును లేదా ఎద్దును చంపినవాడు, ఇంకా ఇతర పాపాలను చేసిన వారందరికీ విష్ణువు నామాన్ని పలకటం ఒక్కటే సరైన ప్రాయశ్చిత్తం. ఇలా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటం వల్ల వాడి మనస్సు భగవంతుడి యందు లగ్నమవుతుంది. వాడిపై భగవంతుడికి అనుగ్రహం కలుగుతుంది. పాపం తొలగించుకోవటానికై వేదవేత్తలు వ్రతాలు మొదలైన అనేక ప్రాయశ్చిత్తాలను చెప్పారు. కానీ పాపి అయినవాడు పవిత్రమైన కీర్తిగల శ్రీహరి నామాలను పలకటం ద్వారా ఎంత విశేషంగా పవిత్రుడవుతున్నాడో అతడికి అలాంటి పరిశుద్ధి ఏ ఇతర ప్రాయశ్చిత్తాల వల్ల కూడా లభించడం లేదు. పవిత్రమైన శ్రీహరి పేరును పలకటంతోనే ఆయన గుణాలు పలికేవాడి మనస్సులో దూరి ప్రకాశిస్తాయి. చూడండి ఎంతగా చెప్పుకొచ్చారు భాగవతంలో. ఎంత ఎగ్జంప్షన్ అంటామే, ఎంత రియాయితీ ఇచ్చారు ఈ పాపిష్టి జనానికి. అప్పుడైనా మనస్ఫూర్తిగా నారాయణ అప్పుడే చెప్పాలనేది లేదు. ఇప్పటి నుంచే అభ్యాసం చేసుకోవాలి మనం అప్పుడు చెప్పుకోవటాని కోసం. ఎందుకంటే అప్పుడు మర్చిపోతాం. చెవులు వినపడవు, కళ్ళు సరి కనపడవు, ఊపిరి ఆడదు, ఊపిరి కట్టుకుపోతూ ఉంటుంది, బాధ, మలమూత్ర విసర్జనలు రావు, నొప్పి, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి లోపల. దీనిల మీద ఉంటుంది జ్ఞానం. నొప్పి 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 అని, అయ్యో బాధ అని ఉంటుంది. అందుకని మంచి పేర్లు పెట్టుకుంటే పిల్లలకి ఆ పేర్లైనా పిలిచొచ్చును. ఎందుకంటే వీడికి సర్వస్వం ఉండిందంతా మొత్తము ఇన్ని చెడ్డ పనులు చేసినా కొడుకు మీద విపరీతమైన ప్రేమ ఉండింది. ఆ ప్రేమ భక్తిగా లోపల మారిపోయినట్టుంది. అందుకని నారాయణని ఎట్లా పిలుస్తారు పరమాత్ముని, ఆ ప్రేమతోనూ తన కొడుకుని పిలిచాడు. వాడికి తెలియదు అది. అది దాంతో ఎప్పుడు పిలిచాడో స్వామి ప్రకాశించాడు లోపల వెళ్ళి. అంతఃకరణంతో లోపల నుంచి పిలిచాడు. అదే భగవంతుడు అనుకుంటే బొంది సమేతంగా కూడా వెళ్ళిపోతామేమో వాడు. శరీర సమేతంగా స్వర్గానికి వెళ్ళేవాడేమో. వాడు పిలిచిందే వాడు కొడుకు కోసం చేసిన పని. ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ మనస్సు చెడు మార్గంలోనే ప్రయాణిస్తే ఆ ప్రాయశ్చిత్తం అతడి అంతఃకరణాన్ని పూర్తిగా శుద్ధం చేసినట్లు కాదు కదా. కనుక కర్మబంధాల నుండి పూర్తిగా విముక్తిని కోరుకునేవారు శ్రీహరి గుణాలను కీర్తించాలి. జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీహరి మీద భక్తి పెట్టుకోవాలా. భాగవతం మీద ఎక్కడెక్కడ భాగవతం చెప్తున్నారో అక్కడంతా వెళ్ళి వినాలా. ఏ సమయమైనా కానీ, ఏ అర్ధరాత్రి అయినా కానీ, ఎటువంటి కఠినమైన పరిస్థితి కానీ వదులుకోకూడదు. భాగవతము దాంట్లో ఒక అక్షరం అర్థమైన చింత లేదు. సులభంగా భాగవతం అర్థం కాదు. ఆ ఎంత అర్థమవుతుందో అంత మనం వింటే చాలా మంచిది. దానివల్ల వారి అంతఃకరణం పూర్తిగా శుద్ధమై మోక్షం లభిస్తుంది. ఆ ప్రీతిని పరమాత్ముని మీద పెట్టాల. ఎట్లా పిల్లల మీద ఏది నువ్వు అనుకున్నావో దాంట్ల మీద నువ్వు పెట్టినప్పుడు పశువు కానీ, పక్షి కానీ, ఇంకోటి కానీ, మగ్ధం కానీ, ఏదన్నా కానీ, ఒక చెట్టు కానీ, చామడ కానీ, లేకపోతే పొలం కానీ చాలామంది పెడుతూ ఉంటారు. అందుకని కడపటి సందర్భంలో కూడా ఆ లోకానికి వెళ్ళేటప్పుడు, జీవి ముక్తిని పొందేటప్పుడు నీ మనస్సుని పరమాత్ముని మీద లగ్నం చేయి. శ్రీహరి కథలను విను. శ్రీహరి యొక్క తత్వాల్ని, నామాల్ని వింటురా. గోవిందాయ నమః.